నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రజల వద్దకు తీసుకువెళ్ళండి, అందరికీ ప్రచారం చేయండి. నిన్న ఈరోజు సీనియర్ అడ్వకేట్ జడ శ్రావణ్ కుమార్ గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. పోలీసుల యొక్క అగత్యాలు, పోలీసుల వైఖరి చాలా దుఃఖభరితంగా ఉంది. ఈరోజు ఉదయం కూడా ఈ క్రాంతి కుమార్ పరామర్శించటానికి చాలామంది షెడ్యూల్ కులాల నాయకులు వారి ఇంటికి వచ్చారు. చాలా బాధ కలిగింది ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడటం. వాళ్ళ దుఃఖం చాలా గాయపరిచింది నాకు. ఏంటి ఈ పోలీసులు ఇలా చేస్తున్నారు అనే అంశం పైన నేను ఒక వ్యాసం రాయాలని భావించాను. అది రాశాను. ఈరోజు వీడియో చేస్తున్నా. హిట్లర్, ఈడీ అమీనుల నుంచి ఏమైనా పోలీసులు స్ఫూర్తి పొందారా? భారతదేశంలో పోలీసులు అగత్యాల చరిత్రను పరిశీలిస్తే అనేక అసౌకర్యమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది. 1947లో దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన సామాన్య పౌరుడికి, ముఖ్యంగా దళితులకు, ఆదివాసులకు, పేదలకు, బలహీన వర్గాలకు నిజమైన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అందిందా? ఇదే అసలు దుఃఖభరితమైన అంశం. రాజ్యాంగం ప్రతి పౌరుడికి జీవించే హక్కు, గౌరవప్రదమైన జీవితం, చట్టం ముందు సమానత్వం హామీ ఇస్తుంది. కానీ పోలీస్ స్టేషన్ గుమ్మం దాటిన తర్వాత కూడా ఆ హక్కులు సజీవంగానే ఉంటాయా? ఆ ప్రశ్నకు దేశవ్యాప్తంగా జరుగుతున్న కస్టోడియల్ మరణాలు, చిత్రహింసలు, అధికారిక దుర్వినియోగాలు ఆందోళనకర సమాధానాలను ఇస్తున్నాయి. గత 2 దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ పరిస్థితి మరింత భయంకరంగా కనిపిస్తుంది. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో గణాంకాల ప్రకారం 1999 నుంచి 2023 వరకు కనీసం 2253 మంది పోలీస్ కస్టడీలో మరణించారు. అంటే సగటున ప్రతి ఏడాది దాదాపు 90 మందికి పైగా వ్యక్తులు పోలీసు లాకప్ల్లో ప్రాణాలు కోల్పోయారు. వివిధ అధికారిక నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం 140 నుంచి 175 వరకు కస్టోడియల్ మరణాలు నమోదవుతున్నాయని కూడా ఈ లెక్కల్లో సూచించబడుతుంది. ఇదే కాకుండా జ్యుడిషియల్ కస్టడీలో ప్రతి సంవత్సరం 2000 మందికి పైగా చనిపోతున్నారు. ఇవి కేవలం సంఖ్యలు కావు. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం ఉంది, ఒక తల్లి కన్నీరు ఉంది, ఒక తండ్రి నిస్సహాయత ఉంది, ఒక కుటుంబం న్యాయం కోసం సాగించిన అంతులేని పోరాటం ఉంది. దీనికి బాధ్యత ప్రభుత్వాలదే. భారత పోలీసు వ్యవస్థ మూలాలు బ్రిటిష్ వలస పాలన నుంచి వచ్చాయి. 1857 తిరుగుబాటు తర్వాత ప్రజలను రక్షించేందుకు కాదు, వారిని అదుపులో ఉంచేందుకే 1861 పోలీస్ చట్టం రూపొందించబడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగం మారింది, పాలకులు మారారు. కానీ పోలీసు వ్యవస్థలోని అనేక వలసవాద లక్షణాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని విమర్శకులు అంటున్నారు. ప్రజాసేవ కంటే అధికార విధేయత, చట్టపరమైన జవాబుదారీతనం కంటే ఆదేశాల అమలు, పౌర హక్కుల కంటే నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చే సంస్కృతి పూర్తిగా ఇంకా అంతరించపోలేదు. ఈ వాస్తవాన్ని గుర్తు చేసే సంఘటనలు భారత చరిత్రలో అనేకమైనవి. 1975 ఎమర్జెన్సీ కాలంలో వేలాది మంది రాజకీయ కార్యకర్తలు, జర్నలిస్టులు, విద్యార్థులు, సామాజిక ఉద్యమకారులు విచారణ లేకుండా అరెస్ట్ చేయబడ్డారు.
ఆ కాలంలో పోలీసు వ్యవస్థలో కొంత భాగం రాజ్యాంగానికి కాదు అధికారానికి విధేయంగా వ్యవహరించిందనే విమర్శలు చరిత్రలో నమోదయ్యాయి. బ్లాక్ పీరియడ్ అంటారు ఆ కాలాన్ని. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార కేంద్రీకరణ ఎంత ప్రమాదకరమో ఎమర్జెన్సీ ఒక శాశ్వత హెచ్చరికగా నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో యువకులను బహిరంగంగా కొట్టిన ఘటన, ముఖ్యంగా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదే సాయికృష్ణ అదృశ్యం, మరణ వివాదం, పెరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతను అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, క్రాంతి కుమార్ తన ఆత్మహత్యకు ముందు విడుదల చేసిన వీడియోలో పోలీసుల వేధింపు గురించి ప్రస్తావించాడనే ఆరోపణ ఏముంది. తన చావుకు కారణం సిఐ నాగరాజు అని చెప్పాడు. ఈ రెండు సంఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే పోలీసులకు ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. పోలీస్ శాఖలో ఉన్నంత కుల వివక్షత, దుర్మార్గత మరింక ఏ శాఖలో కూడా ఉండదేమో. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో దళితులపై పోలీసుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఏలూరులో ఒక దళిత యువకుడు పోలీస్ కస్టడీ అనంతరం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, చీరాలలో ఎరిచర్ల కిరణ్ కుమార్ పోలీసుల అదుపులో గాయపడి ప్రాణాలు కోల్పోవడం, కాకినాడలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు రాజకీయ ప్రభావాలపై వచ్చిన పోలీసులపై విమర్శలు ప్రజల్లో తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంఘటనలన్నీ కలిపి చూస్తే ఒక ప్రశ్న తప్పనిసరిగా తలెత్తుతుంది. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థ బలహీన వర్గాలకు రక్షణగా నిలుస్తుందా, లేక వారు న్యాయం కోసం పోరాడాల్సిన మరో అడ్డంకిగా మారుతోందా? ప్రజాస్వామ్యంలో పోలీస్ శాఖ బలం అధికారంలో కాదు, ప్రజల విశ్వాసంలో ఉంటుంది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఆరోపణపై పారదర్శకమైన స్వతంత్ర విచారణ జరగడం అత్యవసరం. అదేవిధంగా బీహార్లో జరిగిన బగల్పూర్ బ్లైండింగ్స్ భారతదేశాన్ని కుదిపివేసిన సంఘటనగా గుర్తుండిపోతుంది. నేరారోపణలపై అరెస్ట్ చేసిన వ్యక్తుల కళ్ళను నాశనం చేసినట్లు వచ్చిన ఆరోపణలు పోలీసు వ్యవస్థ న్యాయస్థానాల స్థానాన్ని ఆక్రమిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి చూపించాయి. ఒక వ్యక్తి నేరస్తుడా కాదా అని నిర్ణయించే హక్కు కోర్టుకు మాత్రమే ఉంటే శిక్ష విధించే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారని అప్పట్లో దేశం ప్రశ్నించింది. ఈ ప్రశ్న దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ప్రజలు ఆ ప్రశ్న అడుగుతున్నారు. తమిళనాడులో సాత్తాంకుళం ఘటనలో జయరాజ్ బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులు పోలీస్ కస్టడీలో మరణించగా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహాలు వ్యక్తమైంది. పోలీస్ స్టేషన్ విచారణ కేంద్రమా లేక శిక్షా కేంద్రమా అనే ప్రశ్న మళ్ళీ వినిపించింది. అనంతరం తమిళనాడులోనే దళిత యువకుడు ఆకాష్ మరణం మరోసారి అదే చర్చను ముందుకు తెచ్చింది. అంటే ఒకసారి పోలీస్ స్టేషన్లో ఎలా జరిగిందంటే చాలా ఇమీడియట్గా మళ్ళీ అదే స్టేషన్లో ఇదే సంఘటనలు జరుగుతున్నాయి. అతని శరీరంపై అనేక గాయాలు బయటపడటం, కుటుంబ సభ్యులు 100 రోజుల పైగా మృతదేహాన్ని స్వీకరించకుండా నిరసన చేయడం ప్రజల్లో పోలీసు వ్యవస్థపై ఉన్న
అవిశ్వాసాన్ని స్పష్టంగా చూపుతుంది. ఉత్తరప్రదేశ్లో హత్రాస్ ఘటనలో కూడా పోలీసుల పాత్ర తీవ్ర వివాదానికి దారితీసింది. బాధిత కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య రాత్రివేళ అప్పటికప్పుడు కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అంత్యక్రియలు నిర్వహించటం ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తింది. మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో. ఈ సంఘటన కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు, కులం, అధికారం, న్యాయం, పోలీసు వ్యవస్థ పైన మధ్య ఉన్న అసమాన సంబంధాలను దేశం ముందు ఉంచిన సంఘటనలుగా నిలిచిపోయింది. ఈ సంఘటనలన్నిటినీ కలిపి చూస్తే ఒక ప్రశ్న తప్పనిసరిగా ఎదురు నిలుస్తుంది. ఎందుకు ఎక్కువగా బాధితులు దళితులు, ఆదివాసీలు, పేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన వారే? ఎందుకు అధికారం లేనివారు, ప్రభావం లేనివారు, ఆర్థికంగా బలహీనులు ఎక్కువగా బాధితులుగా పోలీసుల చేతుల్లో కనిపిస్తున్నారు? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక సమాజంలో ఉన్న అసమానతలు పోలీసు వ్యవస్థ కూడా ప్రతిబంధిస్తున్నాయా? ఇది ఆలోచించాల్సిన. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు సామాజిక ప్రజాస్వామ్యం కూడా అవసరమని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమని ప్రకటించడం సరిపోదు. ఆ సమానత్వం పోలీస్ స్టేషన్లో, కోర్టులో, ప్రభుత్వ కార్యాలయాల్లో, సామాజిక జీవితంలో కూడా కనిపించాలని కోరారు. లేకపోతే రాజ్యాంగం కేవలం ఒక పుస్తకంగా మిగిలిపోతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. అందుకే పోలీసు అగత్యాలపై ప్రశ్నించడం పోలీసు వ్యతిరేకత కాదు, అది రాజ్యాంగానికి మద్దతు, అది మానవ హక్కుల మద్దతు, అది ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రయత్నం. యూనిఫామ్ ఎంత గొప్పదైనా అది రాజ్యాంగం కంటే గొప్పది కాదు. అధికారం ఎంత బలమైనదైనా చట్టం కంటే పైచేయి కాదు. ప్రజాస్వామ్యంలో చివరికి అత్యున్నత అధికారం పోలీసు లాఠీకి కాదు, రాజ్యాంగానికే చెందుతుంది. ఈ విషయాలు పోలీసులు గమనంలో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.